ఎలా ఉంది? పుల్లగా సో డే 3 ఆఫ్ వినాయక చవితి ఈరోజే లాస్ట్ అనమాట మన కాడ. సో పోయి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. సో గుడి గైడ్కి అయితే వెళ్తా ఉన్నాం. సో లెట్స్ మీట్ అవర్ ఊర్లో చింటూ బాయ్. ఊళ్ళో ఏదో పని చెప్తున్నారు, చేయాలి. గుడిలో ఏదో వంట చేస్తున్నారంట, మనం కూడా చేద్దాం. బై మిస్టేక్ కూడా మనం ఏం తాకకూడదు, ఎందుకంటే మనం చేసిన మ్యాగీ పకోడాకి అసలే ఫ్యాన్ బేస్ ఎక్కువైపోయింది. సో లెట్స్ గో. మనకైతే ఇక్కడ స్పీకర్ అయితే ఇచ్చారు రాజేష్ అన్న. ఇంకెక్కడి నుంచి మనలో సకల కళ పోషణాలు అయితే బయటకు వస్తాయి. చూసి అయితే భయపడమాకండి, ముందుగా డిస్క్లైమర్ వేస్తారా. భరత్మా, నీకు ఎలా అనిపించింది వినాయక చవితి? చాలా బాగా అనిపించింది. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. కమిటీలో సభ్యులందరూ ఈ అడవిలో తీసుకొచ్చి అన్ని నీళ్లున్నా కూడా చుక్క కూడా ఉపయోగపడదు. అసలే దాహానికి ఎంతో కష్టంగా ఉంటే జాంకాయలు ఏమంటారు. ఓకే గైస్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గొప్పవాణ్ణి చేయండి. ఈ చేతులు ఖాళీగా పెట్టుకోకండి, బెల్లు కొంటే టక్క టక్క నొక్కండి. ఒక్కసారి కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంద్రా అన్న, నువ్వు చెప్పు ఒకసారి.
హలో ఫ్రెండ్స్, ఎలా జరిగింది? దుమ్ము గురూజీ ఎలా జరిగిందో చెప్పు నువ్వు. పోకూరుపల్లి కమిటీ కుర్రోజు పెట్టుకుంటే అట్లుంటది మనతో. అయ్యో ఏదో జరిగింది. గైస్, మీరు అరబిక్ మండి చూసుంటారు. ఇదైతే పోకరపల్లి మండి. పులుసన్నం ఎలా ఉంది? పుల్లగందా? Until then, see ya. Bye.